సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మనం విజయవాడ వెళ్ళిపోతున్నాం. విజయవాడ వెళ్ళి అక్కడ మీరు నా పాత వీడియోలో చూసుకుంటే నేను జిమ్ చెప్పాను కదా ఎక్విప్మెంట్స్ గురించి, అందులో మిగిలిన కొంచెం పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేయడానికి విజయవాడ వెళ్ళి ఇంకా అటు నుంచి అటు రిటర్న్ అయిపోవడం. ఇంకా విజయవాడ మెయిన్ అదొకటే పని. అండ్ విజయవాడలో ఒక బ్రాంచ్ ఉందంట మెయిన్, అక్కడ ఆ బ్రాంచ్కి వెళ్ళి క్యాష్ ఇవ్వాలి. బేసికల్లీ అన్నీ కారు 4-5 ఇయర్స్ నుంచి మొత్తం పక్కన పెట్టేశాడంట. సో ఆ 4-5 ఇయర్స్ పక్కన పెట్టేసింది, ఇప్పుడు అలాగా తీయాలి కదా, ఇంకా అలా ఉండిపోతే కారు వేస్ట్ అని చెప్పి ఇలాగా విజయవాడ పనికి వస్తుంది అని చెప్పి మేము అనుకున్నాము. సో ఇంకా కార్ కూడా రిపేర్కి ఇచ్చాము నిన్న ఈవినింగ్ రిపేర్కి ఇచ్చాము. సో ఇప్పుడు ఆ కార్ రిపేర్ కూడా అయిపోయింది. ఆ కార్ దగ్గరికి వెళ్ళి కార్ తీసుకొని టైర్లు మార్పించుకొని ఇంకా మనం విజయవాడ స్టార్ట్ అయిపోయి రిటర్న్ వచ్చేస్తాము. అండ్ సో ఫైనల్ అయితే కార్ రిపేర్ అయితే అయిపోయింది. ఆయన కార్ రిపేర్ అయితే ఫోన్ చేసి వచ్చి కార్ తీసుకెళ్ళడానికి ఫోన్ చేశారు. ఇంకా మనం ఈ కార్ తీసుకొని దాని టైర్స్ కూడా బాగాలేదు అసలు యాక్చువల్లీ. ఆ టైర్స్ కూడా మార్పించేసుకొని మనం ఇంకా అటు నుంచి అటు విజయవాడ అయితే స్టార్ట్ అయిపోతాం. సో లైటింగ్ ఇది పడుతుంది. సో ఇంకా టైర్లకు అయితే కూడా వచ్చాము. టైర్లు మీకు చూపిస్తున్నాను చూడండి. సో ఇదిగోండి మన కొత్త టైర్లు అయితే వచ్చాయి. మొత్తం 4 టైర్లు. ఎందుకు ఎగురుతున్నాను కదా ఇదిగోండి ఇప్పుడైతే మనం యోకోహామా ఆ టైర్లు అయితే వేద్దాం అన్నారు. చూసారా ఎంత దుమ్ము, చూసి ఎంత దుమ్ము. 5 ఇయర్స్ వాడు ఎంఆర్ఎఫ్ఎస్ ఇచ్చాడు. ఈ మనిషి ఆర్డర్ తెలియదు ఎందుకో మరి అర్థం కాదు. సో ఇంకా ఫైనల్ అయితే మన టైర్లు కూడా వేసి అలైన్మెంట్ చెక్ చేస్తున్నారు. అలైన్మెంట్ చెక్ చేశాక ఇంకా మనం చూసుకొని స్టార్ట్ అయిపోవాలి. సో గైస్ ఇంకా మనమైతే టైర్స్ కూడా బిగించుకొని ఇంకా మనం స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ప్రస్తుతం బయట పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మనం కొవ్వూరు దగ్గర ఉన్నాం ప్రస్తుతం అయితే. ఇంకా మనం విజయవాడ అయితే కరెక్ట్గా ఫాస్ట్గా వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే నేను యాక్చువల్గా రేపు ఈవినింగ్ కేరళ వెళ్తున్నాను మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ట్రిప్ వేస్తున్నాము. రేపు కేరళ వెళ్ళి నేను మున్నార్ ఇంకా ఇలాగ వర్కాలు ఇవన్నీ కూడా ఉంటాయి. వాటిలో కూడా మీకు అసలు ఆ ప్లాన్ ఏంటి, మొత్తం ఏంటి, ఎలా వెళ్దాము, ఎంత అవుతుంది, బడ్జెట్ అంతా మీకు డిస్కస్ చేస్తాను. సో మీరు స్టడీగా వెయిట్ చేసి ఉండండి నా వ్లాగ్స్ కోసం. సో ఇంకా మనం అసలు వైజాగ్ అన్నానండి విజయవాడ ఎందుకు వెళ్తున్నామంటే మీరు లాస్ట్ వీడియోలో చూసుంటే జిమ్ ఎక్విప్మెంట్ చూడడానికి వెళ్ళాము. అప్పుడు అడ్వాన్స్ ఇచ్చాము. ఇప్పుడు రిమైనింగ్ పేమెంట్ చేస్తే జిమ్ ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ మనకి వస్తాయి. వచ్చిన తర్వాత ఇంక మనం త్వరగా జిమ్ కూడా స్టార్ట్ చేయాలని అక్కడ ఆల్రెడీ చేస్తాం. అందుకు ఇంకా ఇది ఇక్కడ కూడా మ్యాక్స్ ఫిట్కి అయితే వచ్చాం గాయస్. దాని మీద ఇక్కడ అంటే మెయిన్ బ్రాంచ్. సో అక్కడైతే మనకి మొత్తం అన్ని ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఓన్లీ కొంచెం కంజెస్టెడ్గా ఉంది, కానీ పర్లే. కానీ మెయిన్ కార్డియో సెషన్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎదుగుండా చూస్తున్నారు కదా మొత్తం. ఇక్కడ ఓన్లీ ఇది ఒకటే ఉంటుంది. ఇంకోటి ఇక్కడ మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడైతే మీకు టోటల్ ఓన్లీ కార్డియో ఇదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఓన్లీ వెయిట్ ట్రైనింగ్ అనమాట. మా నాన్న జిమ్ అయితే స్టార్ట్ చేశాక శుభ్రంగా మనం ఫుల్ జిమ్కి వెళ్ళిపోయి సన్నబడిపోతాం. వాటిలో ఇక్కడ అంబటి సిల్క్స్ అంట, దాని ఆపోజిట్లోనే ఉంటుంది మ్యాక్స్ ఫిట్ అని. సో ఫైనల్ అయితే అమౌంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాను. ఇక్కడ ఇది విజయవాడలో ఇది ఒకటే బ్రాంచా లేకపోతే ఇంకేమైనా ఉన్నాయండి? ఇది ఒకటే బ్రాంచ్, ఇదే. ఇంకోటి హైదరాబాద్లో మెయిన్ బ్రాంచ్. ఓకే. సో గైస్ ఇంకా విజయవాడలో ఎక్కడన్నా చూసాం కానీ మనం వెళ్ళే దారిలో ఎక్కడా కనపడలేదు మిల్క్ షేక్స్ కానీ ఏమీని.
సో ఫైనల్ ఇక్కడ ఇది హనుమాన్ జంక్షన్ కదా, ఇది టోల్ గేట్ హనుమాన్ జంక్షన్ టోల్ గేట్ దగ్గర ఈ సైడ్ నీలగిరి ప్రీమియం కాఫీ అంట. అక్కడ మిల్క్ షేక్స్ లో నేనైతే ఓరియో షేక్ తీసుకున్నాను, అన్నయ్య అయితే డ్రై ఫ్రూట్ తీసుకున్నాడు. ఆ ఓరియో నాదే, ముందు ఇది వచ్చింది డ్రై ఫ్రూట్ ఉంచుకొని అన్నయ్య వీడియో తీసినప్పుడు తాగుతారు కానీ అంటే లేదు తాగిసారు, ఇంకా నాది ఉండిపోయింది. ఎలా అనిపించింది మీది మొత్తం డ్రై ఫ్రూట్ది? చాలా బాగుంది. కోల్డ్ ఎక్కువ ఉంది అంతే కానీ ఐస్ ఎక్కువ ఉంది కానీ డ్రై ఫ్రూట్ బాగుంది. డ్రై ఫ్రూట్ బాగుంది, ఐస్ బాగుంది. నేను అనుకున్నా ముందు ఒకటి తీసుకుందాం డ్రై ఫ్రూట్, ఒకటి తీసుకుంటే అందులో ఇదేంటి ఐస్ క్రీమ్ వేస్తారు కదా మ్యాక్స్, మన ఊర్లో అయితే ఐస్ క్రీమ్ వేస్తారు డ్రై ఫ్రూట్ లో. సరే ఇక్కడ కూడా వేస్తారు లేదో చూద్దాం, మామూలుగా ఇంకా డ్రై ఫ్రూట్ తీసుకోండి మీరు అని ఒకడు అన్నా అని నన్ను ఎదవం చేసి నెక్స్ట్ దాంట్లో ఐస్ క్రీమ్ వేయించుకున్నాం. నెక్స్ట్ దాంట్లో ఇంకా నేను ఊరు తీసుకుని ఐస్ క్రీమ్ వేయించుకున్నాను. ఇప్పుడు మీకు ఎలాగా కావాలన్నారు కదా డ్రై ఫ్రూట్, సో ఇంకా నేను ఇది తాగేసి ఎలాగుందో చెప్తాను. ఓకే డన్.